ఆయన ఒక మాజీ ఎమ్మెల్యే. ఆయన ఫామ్ హౌస్‌లోని కాల్పులు కలకలం రేపింది. ఒకరి మీద ఒకరు కాల్పులు కాల్చుకున్నారు. అదేవిధంగా గాల్లో కూడా కాల్పులు చేశారు. పోలీసులు కూడా ఎంటర్ అయ్యారు. అసలు విషయాలేంటో మనం పూర్తిగా వీడియోలో తెలుసుకుందాం. తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన మొయినాబాద్ ఫామ్ హౌస్‌లో మరోసారి వార్తలు నిలిచిందన్నమాట. శనివారం రాత్రి ఇక్కడ కాల్పులు కలకలం సృష్టించాయి. అక్కడ డ్రగ్స్ పార్టీ జరుగుతుందన్న సమాచారం రావడంతో ఈగల బృందాలు మెరుపుదాడులు చేశాయి. ఆ సమయంలో డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్న వ్యక్తుల్లో ఒకరు తొలుత గాలిలోకి ఒక రౌండ్, తర్వాత ఈగల బృందంపై 3 రౌండ్లు కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. సో, ఈ ఈగల టీమ్‌ను అడ్డుకొని హంగామా చేయడానికి ప్రయత్నించినట్లు తెలిసింది. సో, పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో స్పెషల్ ఆపరేషన్ టీం రంగంలోకి దిగింది. పోలీసు సోదాల్లో 2 గ్రాముల కొకైన్, అదేవిధంగా ఇతర మత్తు పదార్థాలతో పాటు రివాల్వర్ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అక్కడ 8 మంది డ్రగ్స్ పార్టీ చేసుకున్నట్లు తెలిసింది. వీరందరినీ అదుపులోకి తీసుకొని పరీక్షలు చేస్తున్నట్లు పోలీసులు వచ్చిన రిపోర్టుల ఆధారంగా అరెస్ట్ చేస్తున్నట్టు తెలిసింది. సో, ఇందులో భాగంగానే పైలట్ రోహిత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఫామ్ హౌస్‌లో ఆ సమయంలో ఏపీ ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్, అదేవిధంగా మొరగనేని రమేష్, వి. శ్రావణ్ కుమార్, నల్లపనేని విజయకృష్ణ, రితీష్ రెడ్డి, నవీద్ శర్మ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరు 3 రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకులు అన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయాన్ని పోలీసులు ధృవీకరించడం లేదు. ఈ అంశానికి సంబంధించిన ఆదివారం పోలీసులు వివరాలు వెల్లడించే అవకాశం ఉందని తెలిసింది. కానీ ఇంకా వివరించలేదు. సో, మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.